హాయ్ ఫ్రెండ్స్, ఏవిఎల్ 666కి స్వాగతం. 34 సంవత్సరాల క్రితం నేను రాసిన మొదటి కథ బాలమిత్ర అనే మ్యాగజైన్లో ప్రచురితమైంది. దాని గురించి కొన్ని అనుభవాలు మీతో పంచుకుందామని మీ ముందుకు వచ్చాను. ఓకే, కథను స్టార్ట్ చేద్దాం. కాకినాడ మహాపట్నం, సమయం రాత్రి 9 గంటలు అవుతుంది. అప్పుడే మొదటి ఆట సినిమా విడిచిపెట్టాను. సైకిల్ స్టాండ్ నుంచి నా బండి తీసుకుంటూ ఎదరకొచ్చి కొంచెం బండికి ధూళి అంటడంతో దాన్ని శుభ్రం చేసుకోవడానికి స్టాండ్ వేసి తుడుస్తున్నాను. ఈ లోపల వెనకాల నుంచి సార్ అన్న మాట వినపడింది. నా పని నేను చేసుకుంటుంటే మరొకసారి రెట్టింపు కంఠంతో సార్ అని అనబడింది. ఎవరా అని వెనక్కి తిరిగి చూశాను. ఒక 45 సంవత్సరాల వ్యక్తి దీనంగా నా వైపు చూస్తూ, సార్ మీరు ఎక్కడికి వెళ్తారండి అని రిక్వెస్ట్గా అడిగాడు. నేను నీకెందుకాయ్ అని కొంచెం అహంభావంతో సమాధానం చెప్పాను. కానీ ఆ వ్యక్తి దీనంగా మరొకసారి, సార్ నేను కాకినాడ హాస్పిటల్ పని మీద వచ్చానండి, అనుకోకుండా నా డబ్బులు పడిపోయినాయి, మీరేమైనా ఒక్క 20 రూపాయలు హెల్ప్ చేయగలిగితే మీకు పుణ్యం ఉంటుందండి అన్నాడు. అదే వ్యక్తి కంటిన్యూ చేస్తూ, పోనీ మీరు ఇలా పెనుకుందురు వైపు వెళ్తుంటే పెనుకుదురు వరకు లిఫ్ట్ ఇచ్చినా పర్వాలేదండి అన్నాడు. దానికి నేను సీరియస్గా తుడుస్తున్న గుడ్డని విసిరేసి, బండి చూసావా, కొత్తది, ఈ వెనకాల నా భార్యను తప్పించి ఎవరిని ఎక్కించుకొని, అయినా ఈ రోజుల్లో ఇదో కొత్త ఫ్యాషన్ అయిపోయింది, అడుక్కోవడంలో మోడల్ తీసుకొచ్చారన్నమాట. నేను ఎవ్వరికి లిఫ్ట్ ఇవ్వను, నా జోబిలో డబ్బులు ఉన్నా నీకు ఇవ్వను, అడుక్కోవడంలో కొత్త మోడలా అని ఇసుకుని బండి స్టార్ట్ చేసుకుంటూ ఎదరికెళ్ళి దేవీ థియేటర్ నుంచి కొంచెం ఎదరికొస్తే సూర్యకళ మందిర్ దాడుతుండగా ఒక ఎస్ఐ నా బండి నాపాడు. లో చేసి సార్ అన్నాను. దానికి ఎస్ఐ గారు హోందాగా, పెనుకుదురు వరకు లిఫ్ట్ కావాలి, ఇవ్వండి హోందాగా అన్నాడు. నేను దానికి మారు సమాధానం చెప్పకుండా, విత్ ప్లెజర్ సార్, దిట్ సీట్ ఈజ్ రిజర్వ్ ఫర్ యూ అని సమాధానం చెప్పి వారిని ఎక్కి ముందు సీటు తుడిచి ఎక్కించుకుంది. బండి ముందుకు కదులుతుంటే అతను, ఎస్ఐ గారు ఏ మాట అన్నా సరే నా మనసులోంచి సీ బుక్ ఉందా, డ్రైవింగ్ లైసెన్స్ ఉందా, హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నావేంటి, ఈ సమాధానాలే, ఈ ప్రశ్నలే ఆయన నోటి నుంచి వస్తున్నాయి అనిపించింది. ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా ఎదరికెళ్తుంటే పెనుకుదురు రావడానికి ఇంకా 20 నిమిషాలు పడుతుంది. ఈ లోపల నేను మనసులో దేవుడికి ముక్కేసుకుంటున్నాను. తండ్రి, ఈ వ్యక్తి ఏమీ అడగకుండా నా బండికి ఏమీ ఫైన్ రాయకుండా సురక్షితంగా నేను ఇంటికి వెళ్తే పొద్దున నీకు 10 రూపాయలు కానుగ్గా ఇస్తాను తండ్రి అని మనసులో అనుకుంటున్నాను. అనుకున్న గమ్యం, ఆయన గమ్యం పెనుకుదురు వస్తూనే ఉంది.
వచ్చేసింది. స్లో చేయి హోందాగా అన్నాడు. నేను నెమ్మదిగా ఆపాను బండి. దిగుతూ ఓ మాట అడిగాడు. ఎక్కడి నుంచి వస్తున్నారు? సార్ ఫస్ట్ షో సినిమాకి వెళ్ళి కాకినాడ దేవి థియేటర్ నుంచి వస్తున్నానండి సమాధానం చెప్పాను. ఆ పక్కన సూర్యకళా మందిర్ ఉంది చూసావా? సార్ చూసేది. అక్కడ నాటకాలు అవి జరుగుతాయి తెలుసా? తెలుసు సార్. అందులో తిరుగుబాటు అనే నాటిక జరిగింది. ఆ నాటికలో ఎస్ఐ పాత్ర నాది. వేషం తీసుకోవడానికి టైం లేదు, అందుకే గెటప్తో వచ్చారు. థ్యాంక్ యూ అని ఎదరికి వెళ్ళిపోతున్నాడు. నా బండి ముందుకు కదులుతాడు. అరే అర్రే అక్కడ అవసరం మొర్రో అంటే ఇష్టం వచ్చినట్టు నేను తిట్టి కటింగ్ ఇచ్చి ఆకారాన్ని చూసి ఎస్ఐ ఆకారాన్ని చూసి భయపడుతూ గౌరవంతో లిఫ్ట్ ఇచ్చాను. ఈ రోజు నుంచి ఆకారానికి కాదు విలువ ఇవ్వాల్సింది అవసరానికి అని మనసులో నిర్ణయించుకొని నేను రామచంద్రపురం వైపు బయలుదేరాను. ఇది నా కథ. మొదటి కథ బాలమిత్రులలో ప్రచురితమైంది. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు. మంచి కథకుడు మంచి వర్త కాలేడు, మంచి వర్త మంచి కథకుడు కాలేదు అని పెద్దలు అంటారు. మరి నేను మంచి విధంగా నా కథను మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశానో లేదో తెలియదు, కానీ అలా చేశానో లేదో మీరు దయచేసి కామెంట్ రూపంలో పెట్టండి. ఓకేనా? ఈ ప్రోత్సాహమే నా ఎదుగుదలకు మెట్లు. జై హింద్.